అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు హైమా టాక్స్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఇవాల్టి వీడియోలో పాలవెల్లి అలంకరణ చూద్దామండి. మనకి వినాయక చవితి అనగానే ముందుగా గుర్తొచ్చేది పాలవెల్లి. ఆ పాలవెల్లిని అలంకరించి స్వామివారికి కట్టిన తర్వాత స్వామివారిని ప్రతిష్ఠించి పూజ అనేది చేసుకుంటూ ఉంటాం. పాలవెల్లి స్థానం అనేది వినాయక చవితిలో అత్యంత ముఖ్యమైన స్థానం. మరి అటువంటి పాలవెల్లిని అసలు ఎందుకు కడతారు? మన ప్రకృతిలో దొరికే కొన్ని వస్తువులతో కలిపి ఆ పాలవెల్లిని తెలుగు సాంప్రదాయం ప్రకారం ఎలా అలంకరణ చేసుకోవాలి? అసలు పాలవెల్లిని ఏవే వస్తువులతో అలంకరణ చేసుకుంటారు? ఎందుకు కట్టాలి పాలవెల్లిని? ఇవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తానండి. ముందుగా పాలవెల్లి అనేది ఒకసారి కొనుక్కుంటే అదే ప్రతి సంవత్సరం వాడేవాళ్ళు ఉంటారు. అయితే కొంతమంది ఈ పాలవెల్లిని కూడా నిమజ్జనం చేసేటప్పుడు అన్ని వస్తువులతో పాటు ఈ పాలవెల్లిని ఇచ్చేసి మళ్ళీ ప్రతి సంవత్సరం కొత్తవి కొనుక్కుంటూ ఉంటారు. అయితే కొంతమంది అదే పాలవెల్లిని ఉంచుకొని ప్రతి సంవత్సరం కూడా అది బాగున్నంత వరకు వాడే పద్ధతి అనేది ఉంటుంది. అయితే పాలవెల్లి అనేది ఇలా చెక్కతో, ముఖ్యంగా సాంప్రదాయ ప్రకారం అయితే ఇలా చెక్కతో మనం రెడీ చేసి ఉంటుందన్నమాట. అయితే ఈ పాలవెల్లి ఇప్పుడు బ్రాస్లో కూడా మనకి దొరికేస్తోంది, వెండిలో దొరికేస్తోంది. ఇలా రకరకాలుగా స్టాండ్స్ టైప్లో కూడా పాలవెల్లి దొరుకుతూ ఉన్నాయి. మన సాంప్రదాయ ప్రకారం పాలవెల్లి అంటే ఇలా ఎక్కువగా కట్టుకుంటూ ఉంటారు. బయట మనకి ఇవే దొరుకుతూ ఉంటాయి. అయితే ఈ పాలవెల్లిని తెచ్చుకున్న తర్వాత ఒకసారి వాష్ చేస్తుంటారు కూడా, ఎందుకంటే బయట అలా రోడ్ల మీద పెట్టి అమ్ముతూ ఉంటారు కాబట్టి వాటిని తెచ్చుకొని ఒకసారి వాష్ చేసిన తర్వాత పసుపు అనేది నిండుగా రాసుకోవాలి. ఇక్కడ స్వామివారికి ఈ పాలవెల్లిని కట్టి వేలాడతీసి అన్ని రకాలుగా అలంకరణ చేసి స్వామివారికి వాడుతున్నాం కనుక మనం ముఖ్యంగా ఇది వాష్ చేసిన తర్వాత ఈ విధంగా పసుపు కుంకాలతో బొట్లు పెట్టుకొని అలంకరణ చేసుకోవాలి. అయితే పాలవెల్లిని కట్టేటప్పుడు స్వామివారిని ఎంత హైట్లో పెడతామో చూసుకొని దాని ప్రకారం పాలవెల్లిని వేలాడ తీయాల్సి ఉంటుంది. పాలవెల్లిని వేలాడ తీసిన తర్వాత మనకి స్వామివారు కనపడుతూ ఉండేలాగా, అంటే అక్కడ చాలా రకాలుగా అలంకరణ చేస్తూ ఉంటాం కాబట్టి అవన్నీ పోను స్వామివారు మనకి దర్శనమిస్తూ కనపడేలాగా చూసుకొని ఆ హైట్ ప్రకారం పాలవెల్లిని కట్టుకోవాలి. కాబట్టి 4 వైపులా కూడా తాళ్ళనేవి కట్టుకోవాలి. ఇక ఆ తర్వాత పసుపు అనేది రాసిన తర్వాత ఇక్కడ విభూది కొంచెం వాటర్లో తడిపేసి అలా లేదా కుంకుమ బొట్లతోనూ పాలవెల్లిని శుభ్రంగా అలంకరణ అనేది చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన పని. కొంతమందికి పాలవెల్లి కూడా ఆనవాయితీ ఉండదండి. ఆనవాయితీ అనేది ఎక్కువ మందికి పాలవెల్లి కట్టుకునే పూజ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇది కట్టాలి కూడా. దీనికి ఎటువంటి ఆనవాయితీ కూడా అవసరం లేదండి. అసలు ఇది ఎందుకు కట్టాలో తెలుసుకుంటే ప్రతి ఒక్కళ్ళు ఇప్పటి వరకు స్వామివారికి కట్టని వాళ్ళు కూడా తెచ్చుకొని కట్టుకుంటారనమాట. అంత ఇంపార్టెన్స్ అనేది ఈ పాలవెల్లికి ఉంటుంది. కాబట్టి మనం ఏదైనా ఒక పని చేస్తున్నాము అని అంటే మనం తెలుసుకొని మన పిల్లలకి, మన తర్వాత తరాల వారికి కూడా చెప్తేనే దాని ఉపయోగం ఏంటనేది తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ నేను ఆ విషయాలు కూడా షేర్ చేస్తున్నాను. ఇక్కడైతే పాలవెల్లిని నిండుగా కుంకుమ బొట్లతో ఈ విధంగా అలంకరణ చేసి పెట్టుకోవాలి. ఎప్పుడైతే నిండుగా అలంకరణ చేసి పెట్టుకుంటామో మన చుట్టూ ప్రదేశం, పూజా ప్రదేశం కూడా అంత పాజిటివ్గా ఉంటుంది. కాబట్టి ఈ పాలవెల్లిని నిండుగా అలంకరణ చేసుకోండి. అయితే వినాయకునికి పాలవెల్లి అలంకరణ అనేది ఒక మంచి ఫీలింగ్ అనేది మనకి ఇస్తుంది. స్వామివారి పూజలో పెట్టగానే మొక్కజొన్న పొత్తులు, వెలగ, కమల మొదలైన పళ్ళు ఈ పాలవెల్లి నుండి వేలాడతీసి మామిడి తోరణాలు, అరటి మొక్కలు ఇవన్నీ కూడా పెట్టి ఆ సర్వలోకేశ్వరునిగా వినాయకుని పూజించడం జరుగుతుంది. అయితే మరి ఇటువంటి పాలవెల్లిని కట్టడానికి కొన్ని పళ్ళు అనేవి కూడా ఉపయోగిస్తూ ఉంటాము. సీజన్ వైజ్గా మనకు దొరికే ఐటమ్స్ అన్నీ కూడా తెచ్చుకుంటూ ఉంటాం. చెరుకు గడలు, మొక్కజొన్న పొత్తులు, ఈ విధంగా సీతాఫలాలు, అలాగే బత్తాయిలు, కమలాలు, వెలగపళ్ళు, ఎంతో ముఖ్యమైనవి వెలగపళ్ళు, అలాగే చిన్న చిన్న మామిడికాయలు, నారింజకాయలు, ఇలా ఎన్ని రకాలైతే జాజికాయలు, ఇలా ఎన్ని రకాలైతే దొరుకుతాయో అన్ని రకాలని కూడా తెచ్చుకొని స్వామివారి పూజలో వాడే పాలవెల్లికి కట్టడం జరుగుతుంది. అయితే ఇవి కూడా మనము అలంకరణ చేసి పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఈసారి ఎవరైనా ఇప్పటివరకు చేయకపోతే ఇలా ట్రై చేసి చూడండి. మీ పాలవెల్లి చాలా అందంగా స్వామివారికి కనబడుతూ ఉంటుంది. ఇక్కడైతే ఏవైతే పండ్లు పాలవెల్లికి కడదామో అని అనుకుంటున్నామో వాటన్నిటికి కూడా మేమైతే ఈ విధంగా పసుపు అనేది రాస్తామండి. ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా ఒకసారి కడిగేస్తామన్నమాట. ఎందుకంటే బయట నుంచి తెస్తున్నాం కాబట్టి వీటన్నిటిని కూడా ఒకసారి నీట్గా వాష్ చేసి పెట్టేసిన తర్వాత వీటికి చక్కగా పసుపు రాసి ఇక బొట్లు అనేవి మొత్తం పళ్ళకి కూడా పెడుతూ ఉంటాం. అయితే అసలు పాలవెల్లిని ఎందుకు కట్టాలి అని అంటే, గణపతి అంటే గణాలకు అధిపతి. ఎటువంటి విఘ్నాలు లేకుండా మన సంకల్పాలు నెరవేర్చే స్వామివారు. తొలి పూజలు అందుకునే స్వామి ఆ గణపతి. మరి ఆ గణపతిని పూజించడం అంటే ముక్కోటి దేవతలను పూజించినట్టే లెక్క. ఆ దేవతలందరికీ సూచనగా ఈ పాలవెల్లిని నిలబెడుతున్నాం అన్నమాట. అలా పాలవెల్లిని అందరి దేవతలకు ప్రతీకగా భావించవచ్చు. ఎవరైతే పాలవెల్లిని కట్టి వినాయక చవితికి పూజ చేస్తారో వాళ్ళందరూ ఒక్క వినాయకునికే కాదు సమస్త దేవతలకు పూజ చేసినట్టే. వినాయక చవితి అంటే చిన్న దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టమైన పండగ. అందరూ కూడా భక్తితో ఆ రోజు గణపతిని పూజిస్తారు. తమ కోరికలు
సంకల్పాలు ఎటువంటి విఘ్నాలు లేకుండా అవన్నీ ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ పాలవెల్లిని ఖచ్చితంగా కడతారు. ఇది లేకపోతే నిజంగా చాలా లోటుగా కూడా అనిపిస్తూ ఉంటుంది పూజ అనేది. కాబట్టి ఇది అందరూ కూడా వాడుతుంటారు. అయితే ఆకాశంలోని నక్షత్రాల మొత్తాన్ని కలిపి పాలపుంత అంటాం కదా, దీనిని పాలవెల్లితో పోలుస్తారట. పాలవెల్లిని మనము ఈ పాలపుంత అని అనుకుంటే కనుక దానికి కట్టే కాయలు, పండ్లు ఇవన్నీ కలిపి మనం ఆకాశంలో ఉండే నక్షత్రాలుగా చెప్తామన్నమాట. పాలవెల్లికి ఈ విధంగా వెలగపండు, మారేడుకాయ, బత్తాయి, మొక్కజొన్న పొంతులు, మామిడి పిందెలు, జామ, దానిమ్మ ఇలా సీజన్ వైజ్గా మనకి దొరికే ఫ్రూట్స్ అన్నిటికీ కడతాం. కాబట్టి వినాయకుడిని పూజించడం వల్ల అందులో 21 రకాల పత్రితో స్వామివారికి పూజ చేయడం జరుగుతుంది ఈ రోజున. అంటే మొత్తంగా ప్రకృతిని పూజించిన వాళ్ళం అవుతాం. ప్రకృతిలో దొరికే ఇటువంటి ఆకులు, 21 రకాల పత్రి, గరిక, మామిడాకులు, ఇంకా చాలా రకాల పత్రి అయితే ఉంటుంది కదా, అది ఈ విధంగా ఫ్రూట్స్ని మనకి సీజన్లో ఆరోగ్యపరంగా మనకి పనికొచ్చే ఫ్రూట్స్ ఏవైతే మనం అన్ని పూజ చేస్తున్నామో అవన్నింటినీ పూజడం వల్ల ప్రకృతిని పూజించడం అనమాట. అందుకని ఈ పాలవెల్లికి అంత ఇంపార్టెన్స్ ఉంది. అయితే పాలవెల్లికి ఇంతాక మీరు చూస్తుంటే ఆ కాయల్ని కట్టుకునే విధానం కూడా చూపించాను కదండి. తొడిమలు ఉంటే కనుక ఆ తొడిమలకి రెండింటికి కూడా చూసుకొని దారం అనేది కట్ చేసుకొని మనము రెండింటికి కలిపి ముడేస్తే 2 కాయల్ని కూడా మనం పాలవెల్లిలోంచి ఇలా వేసుకోవచ్చు అనమాట. అయితే మొక్కజొన్న పొత్తులు అలాంటివి కొన్ని కాడకి కట్టిన దారం అనేది ఊడిపోతూ ఉంటుంది. అటువంటప్పుడు బత్తాయిలకి తొడిమెలు లేకపోయినా, దానిమ్మకాయలకి తొడిమెలు లేకపోయినా, యాపిల్స్ కానీ ఇలా తొడిమెలు లేని కూడా కాయలు కట్టాలి అని అంటే కొంచెం పెద్ద సూదిని అయితే తీసుకొని ఈ విధంగా వాటికి మధ్యలో గుచ్చుకొని మనం ఎంత హైట్ అయితే కట్టాలి అని అనుకుంటున్నామో చూసుకొని దాన్ని బట్టి ఈ కాయల్ని వేలాడ తీసుకోవాలి. మరి పాలవెల్లిని పాలపుంతతో పోల్చాం కాబట్టి అందులో నక్షత్రాలను సూచించేందుకు ఈ పండ్లన్నీ కూడా కడుతూ ఉంటామన్నమాట. మన పెద్దలు పురాణాలు చెప్పిన దాని ప్రకారం కూడా మరొక విషయం చూస్తే ప్రకృతిలో సృష్టి, స్థితి, లయ అనే 3 స్థితులు ఉన్నట్లే గణేశుని పూజ ఈ 3 స్థితులకు ప్రతీకగా చెప్తారట. ఈ భూమిని అంటే సృష్టిని సూచించేందుకు మట్టి ప్రతిమని మనం పూజలో వాడుతూ ఉంటాం. వినాయకుని మట్టి ప్రతిమనే ఆరాధిస్తూ ఉంటాం. జీవాన్ని అంటే స్థితిని సూచించేందుకు పత్రిని వాడతాం. అందుకని 21 రకాల పత్రిని తెచ్చి స్వామివారి పూజలో వాడటం జరుగుతుంది. ఇక ఆకాశం అంటే లయం సూచించేందుకు పాలవెల్లిని ఉంచి పూజిస్తారట. అందుకనే పాలవెల్లికి ఈ వినాయక చవితిలో అంత ప్రాముఖ్యత ఉంటుంది. అయితే పాలవెల్లిని కట్టిన తర్వాత ఆ తాళ్ళు కూడా కనబడకుండా ఉండటం కోసం చక్కగా మామిడాకులు ఎక్కువని తెచ్చుకొని మామిడాకుల్ని ఆ తాడు దగ్గర కూడా ఇలా పెట్టి స్టాపిల్ చేసేసుకుంటే మనకి లైన్గా ఆ తాడు కూడా కనబడకుండా అంతా గ్రీనరీగా పచ్చగా మనకి పూజలో కనబడుతూ ఉంటుంది. అలాగే పాలవెల్లి చుట్టూ కూడా మీకు మామిడాకులు ఎక్కువ దొరికితే ఈ విధంగా చుట్టూ కూడా ఒక లైన్ అనేది కట్టుకుంటూ ఉండండి, చాలా బాగుంటుంది. ఇక ఆ తర్వాత మీ దగ్గర ఒరిజినల్ ఫ్లవర్స్ దొరికినా లేదా ఇంకేదైనా బంతిపూల అలంకరణ చేయాలన్నా లేదా మరి ఇంకేదైనా పూలమాలతో అలంకరణ చేసుకున్నా ఈ గ్రీన్ ఆకుల మీద నుంచి చుట్టూ కూడా మనం పూలతో అలంకరణ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా పాలవెల్లి అనేది అలంకరణ చాలా చాలా బాగుంటుందండి. ఈసారి పెట్టుకొని చూడండి. ఆనవైతే ఏమి అవసరం లేదండి. పాలవెల్లి ఎందుకు కట్టాలో చెప్పాను కదా. సో అంత ప్రతిష్టత అనేది ఈ పాలవెల్లికి ఉంటుంది కాబట్టి మనము పాలవెల్లి పూజలో వాడచ్చు. పాలవెల్లి అందులో మీరు గమనించినట్లయితే ఇలా 4 పలకలుగా చతురస్రాకారంలో ఉంటుంది కదా, అంటే 4 దిక్కుల్ని కూడా సూచిస్తూ ఉంటుందన్నమాట. దాన్ని బట్టి ఆ 4 దిక్కుల్లో ఉండే దేవతల్ని పూజించినట్లే. పసుపు రాసి కుంకుమ పెట్టి పాలవెల్లిని అలంకరణ చేస్తున్నామనంటే అక్కడ దేవతా దేవులను అలంకరణ చేసి మనం పూజిస్తున్నట్టే. కాబట్టి పాలవెల్లి అంత మంచిది కడితే. కాబట్టి ఈ విధంగా సాంప్రదాయబద్ధంగా మన తెలుగు వాళ్ళ ప్రకారం కూడా అలంకరణ చేసుకొని ఈ విధంగా పాలవెల్లిని కట్టి పూజ అనేది చేసుకోండి. ఈ పాలవెల్లి అలంకరణ కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఆ తర్వాత పండ్లన్నీ కూడా ఈ విధంగా వేలాడదీస్తారనమాట. దాన్ని బట్టి చూసుకొని హైట్ని బట్టి స్వామివారిని పెట్టి హైట్ని పెట్టి చూసుకొని మనం పండ్లని కడితే స్వామివారు కూడా అలా కనపడుతూ ఉంటారు. మనం పూజ చేసుకున్నప్పుడు పత్రిని కూడా పూజలో వాడటానికి మనకి వీలుగా ఉంటుంది. ఈ పత్రిని పైన పాలవెల్లి మీద పెట్టి పూజిస్తారు. ఎందుకంటే పత్రి అనేది గణేశుని దగ్గరే కాదండి, పాలవెల్లి పైన కూడా పెడుతుంటాం. అంటే అక్కడ అందరి దేవతల్ని పాలవెల్లి రూపంలో పూజిస్తున్నామని తెలుసుకున్నాం కదా, దాన్ని బట్టి ఆ దేవతల్ని కూడా పూజించినట్టుగా ఉంటుంది. కాబట్టి ప్రకృతిలో దొరికే వాటితో అక్కడ కూడా మనం పత్రి అనేది వేస్తూ ఉంటాం అనమాట. ఇదండి పాలవెల్లి అలంకరణ. అసలు పాలవెల్లి ఎందుకు కట్టాలో తెలుసుకున్నారు కదా. మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ ఉంది అనుకుంటున్నాను. అలాగే గణపతి పూజని ఈ వినాయక చవితి పూజని సులువుగా ఎలా చేసుకోవాలి, ఎప్పుడు ఉద్వాసం చెప్పాలనేది నేను మరొక వీడియోలో షేర్ చేస్తాను. ఇన్ఫర్మేషన్ నచ్చిన వాళ్ళు లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.